వరకు భట్టి విక్రమార్క గారు మాట్లాడారో చూసాము. అంటే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు మోడీ గారిని కలిశారు కాబట్టి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏం అడిగాము అనే విషయాలు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనేది గతంలో ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన విషయాలు ఉన్నాయో అవన్నీ మేము అడిగాము, అయినా కూడా ఇవ్వలేదు, మోసం చేశారు, మోసగింపబడ్డాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తీసుకురావాలి అనుకుంటున్న పరిస్థితుల్లో ఏం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏం జరుగుతోంది? ముందుగా మీ అందరికీ యోయో ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏమంట చూడు, ఆడరాక పందిరి కుర్స అన్నట్టు ఉంటుంది ఒకటి. ఈడ విభజన చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1 మార్చి 2014 నాడు చట్టం నెంబర్ 6 2014 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ పబ్లిష్ చేసింది 108 సెక్షన్లు పెట్టి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో రీఆర్గనైజేషన్లో మొట్టమొదట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్లో ఆంధ్ర 175 నుంచి 225, 50 సీట్లు ఎక్కువ. తెలంగాణ 119 నుంచి 153, 33 సీట్ల ఏదైతే ఉందో సెక్షన్ 26లో పెట్టారు, మర్చిపోయారు అది. తర్వాత సెక్షన్ 28, 29లో ఎస్సీసు ఎస్టీసు, సెక్షన్ 30లో హైకోర్టు, 44 to 67లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ, సెక్షన్ 68 to 75 కార్పొరేషన్స్ విభజన, తర్వాత సెక్షన్ 76 నుంచి 84 సర్వీస్ మ్యాటర్స్, సెక్షన్ 84 నుంచి 91 దాకా వాటర్ రిసోర్సెస్, సెక్షన్ 92 నుంచి 94 దాకా స్పెషల్ ఎకనామిక్ మెజర్స్, తర్వాత సెక్షన్ 96 నుంచి 108 దాకా లీగల్ అండ్ మిస్లేనియస్లా కోల్ పంపకం ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి, పవర్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇన్ఫ్రా ఒకటి. ఈ ఇన్ఫ్రాల ఏదైతే ఉందో దుగ్గిరాల పట్టణం దగ్గర పోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంటు, తర్వాత కడపల స్టీల్ ప్లాంట్, ఇవన్నీ ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట ఈ గవర్నమెంట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎప్పుడైతే ఉందో విభజన జరగానే వీళ్ళు ఒక ప్రత్యేక పోర్ట్ఫోలియో పెట్టి ఒక మంత్రికి పెట్టేసి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అమ్మాయినా కూడా అడగంది అన్నం పెట్టదనే సామెత ఉన్నది కదా. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు పర్సువేషన్ సయోధ్యగా పోతే ఇవి చేసుకోవాలి. 10 ఏళ్ళ దగ్గరకు వస్తున్నది, ఇంకా విభజనలో హామీ ఎక్కడిదక్కడనే ఉన్నది. ఇక్కడ ముఖ్య కారణం ఏదైతే ఉందో ఆంధ్రాలో వాళ్ళకు పాపం అన్ని విధాలు, ఎందుకంటే చెన్నై కాడ మొదలుపెట్టి కడప కర్నూలు మొదలుపెట్టి హైదరాబాద్కి వెళ్ళి ఆఖరికి వస్తే అమరావతి, అది కూడా అస్తవ్యస్తంగా ఇప్పటి కూడా ఎస్టాబ్లిష్ కాలే. 75 ఏళ్ళు జరిగినాక కూడా ఆంధ్రప్రదేశ్కు ఈరోజు వరకు శాశ్వత రాజధాని పెట్టుకోలేకపోయారు. అది ఎందుకంటే రాజకీయ, నేను చెప్పినాక నువ్వు చెప్పు, నువ్వు తలూపకు. అయితే అది చాలా ఇది వాళ్ళు ఎప్పుడైతే ఉందో 1969లో తెలంగాణ ఉద్యమం రాగానే ఆంధ్ర పాలకులు గ్రహించుకొని అప్పుడే పెడితే ఇప్పుడు వరకు ఈ పంచాయతీ ఉండకపోయేది. అది వాళ్ళు ఇప్పుడు జరిగిన తప్పు అక్కకు పెట్టారు. ఇక్కడ ఎప్పుడే కానీ ఇది ఎట్లుంటుందంటే అడకతినట్టు బిచ్చానికి వచ్చి అంబీలు కలిస్తే కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఫామ్ కాగానే ఒక మినిస్టర్ని పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏందన్నది సీరియస్గా వర్కౌట్ చేసుకొని వస్తే అది విభజనలు ఇవన్నీ ఏదైతే ఉందో విభజన హామీలు అనేది నెరవేర్చుకోవాల్సింది. ఇక్కడ ఎవరికి పట్టింపు ఉన్నది? ఏం లేదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇష్టారాజ్యం నడిపించుకొని దానికి ఏదైతే ఉందో వీళ్ళు పట్టింపు లేని పరిస్థితిలో నడిచింది. ఎటుకుడుగా అప్పులు తెస్తున్నారు కదా అని ఒక కుటుంబ వ్యవహారం లెక్క ఒక మొత్తం రాష్ట్రానికి అప్పులు తే పెట్టు మోడీగాడు, వీడిగాడు, ఇందుగాళ్ళు, బొందుగాళ్ళు ఇవన్నీ కామెంట్ చేసేవారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చేటోనికి ఎట్లుంటుంది, తీసుకుంటోని చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేటోని చెయ్యి మీద ఉంటుంది. నువ్వు అన్నీ ఏది ఇష్టానుసారం మాట్లాడినాక అవతడానికి ఎట్లా మనసు వస్తుంది? రాదు కదా. ఆ రకంగా వీళ్ళు తెలంగాణ ప్రభుత్వము 9 సంవత్సరాల 6 నెలల 2 రోజులు దీని గురించి పట్టించుకున్న పాపానవ్వలేదు. వినరా? ఇక్కడ ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కూడా ఈరోజు కూడా ఒక పోర్ట్ఫోలియో అడిషనల్గా క్రియేట్ చేసి ఒక ప్రత్యేక మంత్రిని పెట్టి ఈ విభజన హామీలు నిరూపించుకోవడానికి కేంద్రంతో సయోధ్యలో పోయి ఉండాలి. ఇక్కడ పార్టీ ఏదైనా కానీ ప్రభుత్వం అన్నది అందరిది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరికి సంబంధించింది. ఇక్కడ ఇంకా ఎన్నెన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పటికి సర్వీస్ మ్యాటర్స్ సెటిల్ కాలే, ఇప్పటికి బయ్యారం ముక్కుది అన్నది లేదు, రైల్వే కోచ్ అన్నది లేదు, రకరకాల పెండింగ్ ఉన్న దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి కలవడము, ఎవరైనా కూడా ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని ఖచ్చితంగా కలవాలి. అయ్యాప అనుకుంటే ఖచ్చితంగా చూస్తారు. పార్టీ ఏదైనా పక్కకు పెట్టేసి వాళ్ళు వీళ్లకు మేలు చేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇక్కడ ఇంకేంటంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా మన దగ్గర జరిగేది ఏదైతే ఉందో ఇక్కడ ఆర్థిక అసమానత్వం, ఆర్థిక అస్తవ్యస్తం ఏదైతే ఉందో ప్రతి పైసా కూడా పాపులేషన్ బేసిస్లో డిస్ట్రిబ్యూషన్ రావాలి. జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉందో నిధులు పంపకాలు, ఫండ్స్ ఏదైతే ఉందో ట్యాక్సులు కానీ ఏది కానీ
బడ్జెట్ ఇవ్వడం కానీ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్లో ఒకటి స్టేట్లో ఒకటి వచ్చే వరకు ఎప్పుడైనా కానీ సవతి తల్లి ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా సవతి తల్లి ప్రేమ ఉంటుంది, ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు దీనికి బీజేపీ గవర్నమెంట్ కూడా ఏదన్నా ఉండన్న దాని మీద మిగతా 4 రాష్ట్రాలు కొత్తగా అయిన వాటికి ఏ రకంగా చేశారు, వీళ్ళకి ఏం చేయాలన్నది కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా ఎందుకు మర్చిపోయిన ఆయన ఏమన్నా అనుకున్నా కానీ మనం చేయాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలకు సమంగా వీళ్ళు న్యాయం చేయాలి. ఇక్కడ ఫెయిల్యూర్ ఏంటంటే అడగకపోతే ఎవరు ఇయ్యారు కదా, వీళ్ళు కత్తితోని సాధించాలని కర్ణతో సాధించాలని సామెతన ఉన్నది. వీళ్ళు అయ్యా అప్ప అంటే ఈ పాటికి వచ్చేది ఇదే ముఖ్యమంత్రి కాకపోకుండా అదే కేటీఆర్ పోయినా సరే, హరీష్ రావు పోయినా సరే, ఇంకెవరన్నా పోయి ఉన్నది 1 by 1 పర్సువేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ లేదు. అస్తవ్యస్త పరిపాలనకు వచ్చేవారికి ఇష్టారాజ్యం. ఇక్కడ మొట్టమొదట రీఆర్గనైజేషన్, ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి. రీఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో 33 జిల్లాలు 10 మంది పోయి 33 అంటే 23 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లు అనేది ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్ళి తెస్తారు. దాన్ని రీఆర్గనైజేషన్ కాన్స్టిట్యున్సీ వైజ్ 17 జిల్లాలు చేసినట్టు వేరు. దాదాపు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్కి 1 జిల్లా ఉంటుంది, మిగతా 3 కోట్ల జనాభాకు 33 జిల్లాలు ఉంటాయి. ఈ రకంగా అస్తవ్యస్త 612 మండలాల్లో అవసరం లేదు కదా, ఒక్కొక్క 4 ఊర్లకు 5 ఊర్లకు ఒక మండలి ఇచ్చుకుంటూ పోతుంది ఎక్స్పెండిచర్ కదా. ఎకనామిక్ మెజర్స్ వీళ్ళు సేవింగ్ ఏందన్నది కాస్ట్ కటింగ్ అన్న దాని మీద బడ్జెట్ మీద అన్నది పోలే. అప్పులు ఇస్తున్నారు కదా, తీసుకురండి కథం, ఉన్ననాడు ఉట్ల పండుగ లేనాడు లొట్టల పండుగ అన్నట్టు ఆ రకంగా పరిపాలన సాగించారు. ఈ రోజు వరకు కూడా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ టోటల్ ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏది, ఉదాహరణకు రెవెన్యూ తీసుకో, రెవెన్యూలో మొత్తానికి 17 జిల్లాలు చేయాల్సింది 33, ఒక వరంగల్లో 6 జిల్లాలు. ఎక్కడికి వెళ్ళి ఏ లెక్క ఏందన్నది అడిగటం లేకుండా పక్క రాష్ట్రాలలో ఇప్పుడు 25 కోట్ల జనాభా ఉన్నదానికి 75 జిల్లాలు ఉంటుంది, 4 కోట్ల జనాభా ఉన్నదానికి 33 జిల్లాలు అవుతుంది. ఇది ఏందనే దాని మీద ఎస్టిమేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసుకోకుండా ఈ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒక గాడి పటాలు తప్పిపోయింది ఇక్కడ బండి. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే పాపం రేవంత్ రెడ్డి రేయింబావులు కష్టపడి దాన్ని ఒక గాడిలోకి తేవాలంటే ఫస్ట్ స్టేట్ ఆర్గనైజేషన్లో ఈ రేవంత్ రెడ్డి కూడా ఒక మంత్రి పదవిని క్రియేట్ చేసి ఖచ్చితంగా ఒక మంత్రికి అసైన్ చేయాలి. ఈ విభజన హామీలు ఏమున్నాయో నెరవేర్చుకోవడానికి ఢిల్లీతో ఖచ్చితంగా పోవాలి. ఏదైతే ఉందో మన కోఆర్డినేషన్లో పోతే పని అవుతుంది. వాళ్ళకి ఏముంటుంది, మర్చిపోతారు కదా. ఆ మినిస్టర్ని పట్టుకోవాలి, మంత్లీ ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి ఆ పని చేస్తేనే అక్కడ ఉన్న సెక్రటరీతో ఇంటరాక్షన్లు ఇది ఉంటే పని అవుతుంది. అది లేకుండా ఎంతసేపు యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి నువ్వెళ్తా అంటే బుల్ ఫైటింగ్ లాగా, స్పానిష్ బుల్ ఫైటింగ్ లాగా యుద్ధానికి దిగి ఈ రకంగా ఏదైతే ఉందో రాష్ట్రాన్ని 9.5 ఏళ్ళు టైం వృధా చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తప్పు పట్టడానికి కూడా లేదు, వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక మంత్రిని పెట్టేసి విభజన హామీలు ఏమేమి ఉన్నాయన్నది వీళ్ళు మొత్తానికి టోటల్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ లేకుండా రెగ్యులర్ టచ్ లేకుండా వరకు యుద్ధంతో ఈ రకంగా అయింది. వీళ్ళు ఇప్పటికి కూడా ఇన్ని హామీలు ఇప్పటికి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా పెద్ద తప్పది. ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు వచ్చిన 5 ఏళ్ళలో ఇవన్నీ నెరవేర్చాల్సింది. 5 పోయి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ దగ్గరకు వచ్చినా ఇంకా సగం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. ఈ రకంగా ఇవాళ కూడా రేవంత్ రెడ్డి పోయి కలిసిండు. పాపం అది కలవడం ఖచ్చితంగా అదే. వాళ్ళు ఎంత మట్టుకు సాయం చేస్తారు అన్నది ఉంటుంది. అదే